కాసేపట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సిడిఎస్ తో పాటు త్రివిధ దళాధిపతులతో హై లెవెల్ మీటింగ్ ను నిర్వహించనున్నారు. భారత్ పాక్ ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పాక్ చేస్తున్న దాడులను, దానికి భారత్ ప్రతిదాడులను అధికారులు వివరించనున్నారు. కాగా పాక్ పై భారత్ ప్రతిదాడులను ప్రధాని మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రధానికి తెలియజేస్తున్నారు సిడిఎస్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, ఇక భారత్ అలాగే ఈ పాక్ మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కీలక సమావేశం ఇక పాకిస్తాన్లోని గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలపై దాడి కోసం ఇజ్రాయెల్ తయారీ దీర్ఘ శ్రేణి లాయిటరింగ్ మ్యూనిషన్ హ్యారప్ను భారత్ సమర్థవంతంగా ఉపయోగించింది. దీంతో ఈ అద్భుత అస్త్రాన్ని దక్షిణాసియాలో తొలిసారిగా భారత్ వినియోగించింది. నిన్న పాకిస్తాన్కు చెందిన ఉపరితలం నుంచి గగనతలంలోకి లక్ష్యాలను ఛేదించే మధ్యంతర శ్రేణి క్షిపణి వ్యవస్థ HQ-16లో భాగంగా ఉన్న LY-80 రాడార్ కేంద్రాలను ఈ డ్రోన్లు ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. హారఫ్ దీర్ఘ శ్రేణి స్టాండ్ ఆఫ్ లాయిటరింగ్ అటాక్ ఆయుధ వ్యవస్థ. దీన్ని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసింది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా S-400, INS విక్రాంత్ వీటి గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. భారత్ ఉత్తర పశ్చిమ ప్రాంతాలపై ఇటు గురువారం రాత్రి తెల్లవారుజామున 15 ప్రాంతాల మీద పాక్ క్షిపణులతో దాడికి యత్నించిన విషయం మనందరికీ తెలిసిందే. వీటన్నింటినీ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎస్ గ్రిడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు చాలా సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ దాడి చేస్తోందని తెలిసే ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. బుధవారం సాయంత్రం సరిహద్దు ప్రాంతాల్లో శత్రు క్షిపణులను గుర్తించి గాల్లోనే ధ్వంసం చేసే S-400ను యాక్టివ్ చేసింది. భారత్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ వ్యవస్థలో ఇది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీనికి మనం పెట్టుకున్న పేరు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సుదర్శన చక్రం. అయితే వీటిని రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. ఇండియా పాక్ హై టెన్షన్ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇవి గేమ్ చేంజర్ లాగా పనిచేసడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ ముఖ్యంగా చైనా, పాకిస్తాన్లను దృష్టిలో పెట్టుకునే ఇటు S-400 క్షిపణి వ్యవస్థను భారత్ బార్డర్లో మోహరించింది. దీని పరిధి ఆల్మోస్ట్ 40 నుంచి 400 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఈ పరిధిలో క్షిపణి డ్రోన్లు వస్తే, ఒకవేళ శత్రు క్షిపణులు కానీ డ్రోన్లు కానీ వస్తే వాటిని గాల్లోనే పేల్చేసే సామర్థ్యం ఉంది. 2018 అక్టోబర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశ పర్యటన సందర్భంగా ఈ S-400 టెక్నాలజీ కోసం ఒప్పందం కుదిరింది. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండ్ కంట్రోల్ నెట్వర్క్లో వీటికి ఆదేశాలు వస్తాయి. ప్రతి S-400లో 2 బ్యాటరీలు ఉంటాయి. ఒక్కొక్కటి 6 లాంచర్లు, అడ్వాన్స్ రాడార్లు ఉంటాయి. ఒక కంట్రోల్ సెంటర్ ఇందులో ఉంటుంది. ఇవి ఒక్కో బ్యాటరీకి 128 క్షిపణుల్ని సపోర్ట్ చేస్తాయి. భారతదేశం రష్యా నుంచి 5 స్క్వాడ్రన్లను కొనుగోలు చేసింది. వీటిలో 3 S-400 ఇప్పటికే బోర్డర్లో పనిచేస్తున్నాయి. సో ఇది ఎలా పనిచేసింది సుదర్శన చక్రం అనేది మనం గత 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. సో మొత్తానికైతే ఇది ఈ S-400 సుదర్శన్ 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టీల్ ఎయిర్ క్రాఫ్ట్, ఫైటర్ జెట్లు, డ్రోన్లు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులతో సహా గాల్లో నుంచి దాడి చేసి ఎలాంటి ప్రమాదాన్నైనా గుర్తించే శక్తి ఈ సుదర్శన చక్రానికి ఉంది. సో వీటిని ఆకాశంలోనే ధ్వంసం చేస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాల్లో సుదర్శన్ S-400 శత్రు క్షిపణులను ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మనం చూసాం 80% పేల్చేసి తన పరాక్రమాన్ని అయితే చూపించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సో మరోవైపు దీనికి సంబంధించి కాసేపట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సిడిఎస్తో పాటు త్రివిధ దళాధిపతులతో హై లెవెల్ మీటింగ్ని నిర్వహించనున్నారు. మీటింగ్కి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు. గోపాలకృష్ణ, మరికొద్ది సేపట్లోనే ఈ యుద్ధ పరిణామాల గురించి, అప్రకటిత యుద్ధ పరిణామాలను నిన్న రాత్రి నుంచి చూస్తున్నటువంటి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి దాడులు, దాని తర్వాత మన ప్రతి దాడికి సంబంధించినటువంటి అంశాలని మరొకసారి పర్యవేక్షణ. ఇప్పుడు రాత్రి నుంచి కూడా
ప్రతిక్షణం దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. భారత ప్రధాని మోడీతో పాటుగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీటిని అన్నింటిని కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఇక వీటిపై సమీక్ష నిర్వహించుకోవడం, అలాగే భవిష్యత్ కార్యాచరణ పైన మరికొద్ది సేపట్లోనే సమావేశాలు ఏర్పాటు చేసుకోబోతున్నారు. త్రివిధ దళాల అధిపతులతో పాటుగా సిడిఎస్ సమావేశం ఏర్పాటు కాబోతోంది. పాకిస్తాన్ మరొకసారి కవింపు చర్యలు చేపడితే కనుక ఎలాంటి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు వాడినటువంటి భారత రక్షణ వ్యవహారాలన్నీ కూడా ప్రధాని మోడీకి మరొకసారి వివరించడం, మరొకసారి సమీక్ష చేసుకునేందుకు సమావేశం కాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ కీలకమైనటువంటి సమావేశంలో మరికొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ కవింపు చర్యలు అనేటువంటివి ఇంకా కొనసాగుతూనే వస్తున్నాయి. ఈ రోజు ఉదయం కూడా షెల్లింగ్ దాడి చేసింది. ఎల్ఓసి వెంట ఉన్నటువంటి సరిహద్దు గ్రామాల్లో మళ్ళీ దాడి చేసేటువంటి ప్రయత్నం జరిగింది. కొన్ని ఇల్లు కూడా ధ్వంసమయ్యాయి. అంటే ఎక్కడైతే భారత్ ప్రతిసారి గట్టిగా రెస్పాండ్ అవుతున్నప్పటికీ ఎల్ఓసి వెంట పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ కావచ్చు, అలాగే ఉగ్రవాదులు కావచ్చు దాడి చేస్తూనే ఉన్నారు. సరిహద్దుల్లో ఉన్నటువంటి సాధారణ పౌరుల జీవితాల్లోకి చొరబడేటువంటి ప్రయత్నం, సాధారణ పౌరులపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మరొకసారి ప్రతిదాడి చేసేటువంటి అవకాశాలు ఏర్పడతాయి అనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే భారతీయ రక్షణ వ్యవస్థ మరొకసారి సమావేశం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో రాజ్నాథ్ సింగ్ తో పాటుగా త్రివిధ దళాల అధిపతులు, అలాగే సిడిఎస్ కూడా భేటీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రారంభమైనటువంటి ఈ సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారనేది కూడా చేయాలి. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి దాడి నిన్న రాత్రంతా కూడా పాకిస్తాన్ పై కొనసాగింది. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్ వీటన్నిటిపై కూడా ప్రధానమైనటువంటి నగరాలు, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పాకిస్తాన్ కి సంబంధించి ఈ నగరాలపైన ఆధారపడింది కాబట్టి పూర్తిగా ధ్వంసం చేశాయి. సో వీటిని ఏ విధమైనటువంటి దాడులు జరిగాయి, అక్కడ ఏమేమి చేశాయి అనేటువంటి అంశాలు భారత్ అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా కరాచీ పోర్ట్ పై చేసినటువంటి దాడులు పాకిస్తాన్ పై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపాయని చెప్పవచ్చు. అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం చేశారు. పూర్తిగా బూడిదగా మారిపోయినటువంటి పరిస్థితులు కనిపించాయి. సో ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనేటువంటి అంశాన్ని ఇప్పటికే ఐక్యరాజ్య సమితితో సహా ఆగ్రా దేశాల ముందు ఎప్పటికప్పుడు మన దేశానికి సంబంధించినటువంటి ప్రతినిధులు, ముఖ్యంగా విదేశాంగ శాఖ నుంచి జయశంకర్ కావచ్చు, అలాగే ముఖ్య కార్యదర్శి కావచ్చు, వీళ్ళందరూ పదే పదే చెప్తూ వస్తున్నారు, వివరిస్తూ వస్తున్నారు. సో ప్రపంచ దేశాల ముందు భారత్ చేస్తున్నటువంటి ప్రతి అడుగును వివరించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. వీటిని కూడా ఈ సమీక్షలో చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. సో రాబోయేటువంటి ఒకవేళ పాకిస్తాన్ నుంచి మరొకసారి కవ్వింపు చర్యలు వచ్చినా కూడా, లేదంటే ప్రపంచ దేశాలకు ఎలాంటి సమాధానం చెప్పాల్సినటువంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. త్రివిధ దళాల అధిపతులు రావడం, అలాగే సిడిఎస్ భేటీ, రక్షణ శాఖ ఉన్నత స్థాయి సమీక్ష అని చెప్పవచ్చు, అత్యున్నతమైనటువంటి స్థాయి సమీక్ష నిర్వహిస్తూ ఉండడంతో సో మరొకసారి ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ అయితే జరుగుతోంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి పరిణామాలను యావత్ ప్రపంచం కూడా చూస్తూ ఉందని చెప్పుకోవచ్చు. అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది, యుద్ధం కనుక అప్రకటిత యుద్ధమే ప్రారంభమైంది. సో అధికారికంగా యుద్ధాన్ని ప్రకటిస్తారా అనేటువంటి ఒక ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ ఊహించని విధంగా తన ఆర్థిక వ్యవస్థపై భారత్ దాడి చేయడం ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా నిర్ఘాంతపోయేలా చూసింది. ఉగ్రవాదంపై మాత్రం దాడి చేస్తూ వస్తోంది భారత్. సో డెఫినెట్ గా పాకిస్తాన్ కి తగిన గుణపాఠం చెబుతున్నారనేటువంటి భావనలో కొన్ని దేశాలు ఉన్నాయి. మరికొన్ని దేశాల నుంచి మాత్రం ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తల్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటున్నారు. మధ్యవర్తిత్వం చేసేందుకు కూడా కొన్ని దేశాలు ముందుకు వస్తామని చెప్పి ప్రకటిస్తూ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మరొకసారి ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో మాట్లాడుకునేటువంటి అవకాశం. మరోవైపు దేశం నుంచి దాడి చేస్తున్నటువంటి రక్షణ విభాగానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే S-400 గురించి ఇప్పటిదాకా మనం చర్చించాం. S-400 ప్రదర్శించినటువంటి తన ఫలితాన్ని నిజంగా కూడా ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయేలా చేసింది. సో S-400కి సంబంధించినటువంటి అంశాలు, అలాగే భారతీయ వాయుసేన, అలాగే ఆర్మీ, అలాగే నేవీకి సంబంధించినటువంటి అంశాలు కూడా మాట్లాడుకోబోతున్నారు. త్రివిధ దళాల అధిపతులు కూడా ఈ మీటింగ్ లో పాల్గొంటున్నారు. దీంతో సిడిఎస్ కూడా పాల్గొంటుంది. సో ఈ సమీక్ష సమావేశం అనంతరం మళ్ళీ మరొక సమావేశం ఉండబోతోంది. దానిలో మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం, మీరు హోల్డ్ లోనే ఉండండి. ఇటు భారత్ పాక్ ఉద్రిక్తతల మధ్య ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. చండీగఢ్ లో సైరన్ ని మోగించింది. పాక్ పై భారత్ ప్రతి దాడులు చేస్తున్న నేపథ్యంలో పాక్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలోనే ఉండాలని తెలిపింది. బాల్కనీలోకి రాకుండా ఇళ్లలోనే సేఫ్ ప్రాంతాల్లోనే తలదాచుకోవాలని భారత వైమానిక దళం హెచ్చరికలు జారీ చేసింది. సో గోపాలకృష్ణ, ఇప్పుడు చూస్తున్నాం చండీగఢ్ లో కూడా మళ్ళీ ఇంకొక సైరన్ మోగింది.
ఆల్మోస్ట్ ఇప్పుడు పాకిస్తాన్ ఒకవైపు పాకిస్తాన్ ఆర్మీ చెప్తూనే ఉంది సో యుద్ధం వద్దు, శాంతి వాతావరణం కావాలని, మరొకవైపు పాక్ ప్రధాని అసలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఇటు సైరన్ మోగింది, మళ్ళీ దాడి చేసే అవకాశాలు అయితే చాలా సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ని నమ్మే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎలా చూడొచ్చు? ఎస్, మనం ఇప్పుడు ఉదయం నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. పాకిస్తాన్ కవింపు చర్యలు అనేటువంటివి డెఫినెట్ గా కొనసాగుతూనే ఉన్నాయి. దానికి 100 రెట్లు ప్రతిస్పందన భారత్ నుంచి వస్తుంది. అయినా కూడా పాకిస్తాన్ తన కవింపు చర్యలు మారడం లేదు. ఒక వ్యూహాత్మకంగా భారత్ వెళ్తూ ఉంటే వ్యూహం లేని పనులు పాకిస్తాన్ చేస్తుందా అనే అనుమానాలు కలిగేలా వాళ్ళ చర్యలు ఉన్నాయి. ఇప్పుడు చూడొచ్చు, మనం చండీగఢ్ పైన దాడి చేసేటువంటి అవకాశం ఉంది. దీంతో చండీగఢ్ లో సైరన్ మోగించి హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరొకసారి నిన్న ఎక్కడైతే మన జమ్మూ కాశ్మీర్ లో అలాగే అమృత్సర్ లో చూసిన విధంగా చండీగఢ్ లోనూ దాడులు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నారు. సైరన్ మోగించారు. సాధారణ పౌరులందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలనేటువంటి అంశాన్ని, ఎలా వ్యవహరించాలనేటువంటి అంశాన్ని ఇప్పటికే పదే పదే గత 3 రోజులుగా భారత ప్రభుత్వం చెబుతూ వస్తోంది. పలు చోట్ల జాగ్రత్తలు కూడా చెప్పింది. అయితే ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో భారత్లో ఖచ్చితంగా దాడులు చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర పశ్చిమ భారతదేశంలో ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో దాడులు చేసేటువంటి అవకాశం ఉందని ముందుగానే ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. ఇటు చండీగఢ్ లో ఇప్పుడు సైరన్ మోగించి భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ ఫైట్ లో మరొకసారి ఇప్పుడు చండీగఢ్ లో హై అలర్ట్ ప్రకటించారు. చండీగఢ్ వైపు పాకిస్తాన్ దాడి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇంటెలిజెన్స్ సమాచారం. ఈ నేపథ్యంలో చండీగఢ్ లో సైరన్ మోగించి అక్కడ జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఈ ముఖ్యంగా ఇళ్లలోనే ప్రజలందరూ కూడా ఉండాలి, బయటికి ఎక్కడ కూడా రాకూడదు అనేటువంటి సూచనలు అయితే చూస్తున్నారు. బాల్కనీలో కూడా రాకుండా చాలా మంది ఈ ఉద్రిక్త పరిస్థితుల్ని నిన్న రాత్రి నుంచి నిద్రపోకుండా టీవీలో కతుక్కపోయి చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. సో ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం అంతా కూడా చాలా ఉత్కంఠగా, చాలా ఉద్రిక్తంగా కొనసాగుతోంది. కాబట్టి ఎక్కడైతే హై అలర్ట్ ప్రకటించారో ఆ హై అలర్ట్ ప్రకటించినటువంటి ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా, కనీసం బాల్కనీలో కూడా రాకుండా జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచనలు అయితే చేస్తున్నారు. కొన్ని చోట్ల సరిహద్దు గ్రామాల్లో అయితే బంకర్ లోకి వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అందరినీ కూడా రెస్క్యూ చేస్తోంది. అక్కడి నుంచి అందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తోంది. ఇప్పుడు చండీగఢ్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. చండీగఢ్ లో ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు సాధారణ పౌరులు అనేటువంటి హై అలర్ట్ అయితే జారీ చేశారు. మనం ఒక్కటి గమనించాలి, ఇప్పటి వరకు పాకిస్తాన్ చేసినటువంటి ప్రయత్నంలో ఎక్కడ కూడా సాధారణ పౌరులకు, భారతదేశంలో ఉన్నటువంటి సాధారణ పౌరులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మన రక్షణ వ్యవస్థ మన వైపుగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి డ్రోన్లు, మిసైన్లు ఏవి కూడా రాకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. కేవలం సరిహద్దు గ్రామాల్లో, ముఖ్యంగా పూంచ్ సెక్టార్ కావచ్చు, పఠాన్కోట్ ప్రాంతాల్లో కావచ్చు, కొంత ఇబ్బందులు అయితే చెలరేగా అక్కడ ఉన్నటువంటి ఎల్ఓసి వెంట ఉన్నటువంటి గ్రామాల్లో మాత్రం ఈ పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ ఎక్కడైతే పాకిస్తాన్ టార్గెటెడ్గా మిసైల్స్ కావచ్చు, రాకెట్లు, డ్రోన్లు విడుదల చేయాలనుకునేటువంటి ప్రయత్నం చేసిందో, జమ్మూ కాశ్మీర్ జమ్మూ ఎయిర్పోర్ట్ పైన కావచ్చు, అమృత్సర్లో కావచ్చు, ఈ ప్రాంతంలో ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రయత్నాలు పూర్తిగా విఫలం చేస్తూ తిప్పికొట్టే ప్రయత్నం ఖచ్చితంగా భారత్ 100% సక్సెస్ఫుల్ గా చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చండీగఢ్ లో హై అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచనలు మనకు వస్తున్నాయి చండీగఢ్ లో. అందుకే హై అలర్ట్ గా సైరన్ మోగించి హై అలర్ట్ అయితే జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంటిలో నుంచి బయటికి రావద్దనేటువంటి సూచనలు అయితే కనబడుతూ ఉన్నాయి. గోపాలకృష్ణ, మీరు అన్నట్లుగా ప్రధానమైన సున్నిత ప్రాంతాల్లో మన ఆర్మీ పటిష్టంగా చాలా స్పీడ్గా వర్క్ చేస్తూ ఇటు సైరన్లు మోగిస్తూ ఉంది. సో అలర్ట్ను ప్రకటించింది. అండ్ ప్రధానంగా కొన్ని ప్రాంతాలు, కొన్ని సున్నితమైన ప్రాంతాలు అంటే కేటగిరీ 2లో ఉన్నటువంటి హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో కూడా ఎక్కువగా పాకిస్తాన్ టార్గెటెడ్గా ఉంది అని చెప్పుకున్న సందర్భంలో ఆత్మాహుతి దాడులు కానీ లేకపోతే స్లీపర్ సెల్స్ కానీ ఉండే అవకాశం ఉంది కదా. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఎస్, ముఖ్యంగా ఈ స్లీపర్ సెల్స్ అలాగే ఆత్మాహుతి దళాలకు ఉండేటువంటి అవకాశం ఉంది. మీరు అన్నది కూడా వాస్తవం. కానీ నిన్న పరిస్థితి చూస్తే నిన్న జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి వదంతులే వచ్చాయి. జమ్మూ కాశ్మీర్ పఠాన్కోట్ ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడి జరిగిందనేటువంటి వదంతులు సోషల్ మీడియా అంతా కూడా వచ్చాయి. కానీ ఎక్కడ కూడా జరగలేదు అనేటువంటి విషయాన్ని ఫ్యాక్ట్ చెక్ ద్వారా చెప్పారు, ఆర్మీ కూడా నిర్ధారించింది. సో ముందుగా ఈ యుద్ధం చేసేటువంటి ఇంట్లో పరిస్థితులు చక్కబెట్టుకుంటూనే బయట నుంచి వస్తున్నటువంటి దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది భారత ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే భారత్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడ సున్నిత
సున్నితమైనటువంటి ప్రదేశాల్లో స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవ్వడం కావచ్చు, అలాగే ఆత్మాహుతి దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది, ఉగ్రవాదులు దాడి చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే తగిన చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అరెస్టులు జరిగాయి. ఎన్ఐఏ కూడా చాలా చోట్ల కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో భారత సరిహద్దు ప్రాంతాల్లో ఎలాగైతే అత్యంత జాగ్రత్త నడుమ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులను ఎదుర్కొనే ప్రయత్నం జరుగుతోందో, అలాగే భారతదేశం లోపల జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనే చోట ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో, నిఘా వర్గాల సూచనల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవ్వకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. స్లీపర్ సెల్స్ వ్యవస్థను మనం పరిశీలిస్తే ఒకరితో ఒకరికి సంబంధం ఉండకుండా ఎక్కడి నుంచో వారి పాకిస్తాన్ నుంచి లాంటి ప్రాంతాల్లో కావచ్చు, ఉగ్రవాద సంస్థల నుంచి కావచ్చు వచ్చేటువంటి మెసేజ్ని ఒకరికొకరికి పరిచయం లేకుండా వ్యవస్థను చేస్తూ ఉంటారు. కానీ అక్కడ నుంచి సిగ్నలింగ్ వ్యవస్థనే పూర్తిగా కట్ చేసేటువంటి ప్రయత్నంలో భారత్ ఉంది. అంటే ఎక్కడి నుంచి అయితే స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యేందుకు మెసేజెస్ వస్తుంటాయో ఆ ప్రాంతాన్నే పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నంలో ఉంది. కాబట్టి సో స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అనేది ఒక వాదన. సో చూడాలి. ఇప్పటివరకు అయితే అలాంటి అవకాశాలు అయితే ఎక్కడ కనిపించలేదు. ఈ పాక్ భారత యుద్ధ వాతావరణంలో గత 4 రోజుల నుంచి అయితే ఎక్కడ అయితే స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయినట్టుగా కనిపించలేదు. ఖచ్చితంగా రావాల్సినటువంటి మెసేజ్ ఎక్కడి నుంచి అయితే కేంద్రీకృతమయ్యే మెసేజ్ వస్తుందో ఆ ప్రాంతాన్ని దాడులు చేస్తూ ఉండడంతో సో భారత్లో అలాంటి పరిస్థితులు అయితే కనిపించలేదు. అయినప్పటికీ నిఘా వ్యవస్థ మాత్రం పటిష్టంగా పనిచేస్తుంది అనేది చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి కీలకమైన ప్రాంతాల్లో, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు, అలాగే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కీలకమైన ప్రదేశాలు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అమృత్సర్ లాంటి ప్రాంతాలు కావచ్చు, ఇప్పుడు చండీగఢ్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, హై అలర్ట్ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నిఘా వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తోంది. అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలను దృష్టి పెడుతూనే భారత సరిహద్దు ప్రాంతాల్లో కూడా అలర్ట్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఈ సమయంలో ప్రతి ఒక్క భారతీయుడు నిజానికి చాలా సమర్థవంతంగా బాధ్యతాయుతంగా మెలుచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలే కానీ, అలాగే హై అలర్ట్ ఉండేటువంటి ప్రాంతాల్లో మన హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ఎప్పుడు ఏం జరిగినా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో సోషల్ మీడియాలో వదంతులను నమ్మడం, సోషల్ మీడియాలో వదంతులను ప్రచారం చేయడం కావచ్చు, అలాగే రీల్స్ కోసమో లేదంటే షార్ట్స్ కోసమో కొన్ని సున్నితమైనటువంటి అంశాలను తీసుకొని ప్రచారం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వీటిపై కూడా కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. ఈవెన్ మీడియా కూడా అక్కడ జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం వీడియోలు తీస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను కవర్ చేసేటువంటి ప్రయత్నం చేయొద్దనే సూచనలు చేసింది. సో డెఫినెట్గా చాలా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి సమయం కాబట్టి మీరు అన్నట్టుగా స్లీపర్ సెల్స్ కానీ ఇతర ఉగ్రవాద సంస్థలు కానీ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నిఘా వర్గాలు అయితే వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే సామాన్య పౌరులకు కూడా ఇలాంటి సూచనలు చేస్తున్నారు. ఓకే. అండ్ ఇప్పుడు భారత్ దెబ్బకి పాకిస్తాన్లో ఇప్పుడు ఇంటర్నెట్ లేదు, పవర్ లేదు. ఒకవైపు రక్షణ వ్యవస్థల్ని పూర్తిగా టార్గెట్ చేసింది భారత్. సో ఈ నేపథ్యంలో 1971 నాటి ఘటన మళ్ళీ పునరావృతం కాబోతోంది అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? 100% 1971 యుద్ధం తర్వాత అలాంటి ఉద్రిక్త పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. నిజానికి ఈ మధ్య కాలంలో చాలా ఉగ్రవాదులు జరిగాయి. ఉగ్రదాడుల నేపథ్యంలో మళ్ళీ ప్రతిస్పందించినటువంటి చర్యలు కూడా కనిపించాయి. ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, పుల్వామా దాడి చేసిన తర్వాత చేసిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంతటి పరిస్థితులకు దారితీయలేదు. కానీ ఆపరేషన్ సింధూర్ పేరుతో చేస్తున్నటువంటి ఈ మన ప్రతిదాడి, ఎక్కడైతే మనకు పహల్గామ్లో దాడి చేసిన తర్వాత భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలు డెఫినెట్గా అత్యంత పటిష్టంగా వ్యూహాత్మకంగానే తీసుకుంటున్నాయి. ఇన్నేళ్లుగా ఓపికతో చూసిన తర్వాత కూడా ఉగ్రవాద సంస్థల్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తూ రావడాన్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తూ వస్తోంది. ఈ విషయాన్నే ఇతర దేశాలు, అగ్రరాజ్యాలు, ముఖ్యంగా అగ్రరాజ్యాలుగా ఉన్నటువంటి అమెరికా, రష్యా లాంటి వాటికి కూడా ఈ అంశాన్నే ప్రతిసారి చెప్పుకుంటూ వస్తున్నాయి. సో అందుకే భారత్కి ఇప్పుడు అండగా, అంటే భారత్ చేస్తున్నటువంటి పనికి ముఖ్యంగా ఇక్కడ మనం చాలా వ్యూహాత్మకంగా భారత్ వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఉగ్రవాదంపై దాడి చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని ప్రపంచానికి చాటి చెప్తోంది. ఎక్కడ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి సాధారణ పౌరుల జీవితాల్లోకి భారత్ ఎక్కడ కూడా దాడులు చేయలేదు. కేవలం ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నటువంటి ప్రాంతాల్లోనే భారత్ దాడి చేసింది. అది కూడా ప్రతిదాడిగానే ఉంది.
ఎక్కడైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ కావచ్చు, మన వైపు కవింపుల చర్యలు చేసినటువంటి నేపథ్యంలోనే మన ప్రతిదాడులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిదాడి చేసినటువంటి సందర్భాల్లోనూ సాధారణ పౌరులపై ఎక్కడ కూడా దాడి లేదు, కేవలం ఉగ్రవాదుల స్థావరాలపైనే దాడి చేస్తూ వస్తున్నారు. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి సాధారణ పౌరుల జీవితాలపై కాదు, ఉగ్రవాదంపై మా యుద్ధం అంటూ ప్రపంచానికి భారత్ చెప్తూ వస్తోంది. సో 1971లో జరిగినటువంటి యుద్ధ వాతావరణమే ఇప్పుడు ఉన్నప్పటికీ ప్రస్తుతం భారత్ వ్యవహరిస్తున్నటువంటి వ్యూహం మాత్రం చాలా డిఫరెంట్ గా ఉందనే చెప్పుకోవచ్చు. ఇది యుద్ధం కాదు, ఉగ్రవాదంపై యుద్ధం అనేటువంటి విషయాన్ని చాటి చెప్తూ వస్తున్నారు. ఇందుకే భారత్ కి కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్తున్నారు. ఎందుకంటే ప్రపంచానికి ఒక పెద్ద చీడ లాగా ఈ టెర్రరిజం స్టార్ట్ అయింది. సో అన్ని దేశాలకు కూడా ఇది ఇబ్బందికరంగానే మారింది, అభివృద్ధికి విఘాతంగానే మారుతుంది. కాబట్టి ఏ దేశం కూడా ఈ ఉగ్రవాదాన్ని సహించేటువంటి పరిస్థితి లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ పాకిస్తాన్ వస్తుందనేటువంటి విషయం ప్రపంచ దేశాలన్నిటి ముందు భారత్ ఖచ్చితంగా నిరూపించగలిగింది. అలాగే మొన్న జరిగినటువంటి తాజా పహల్గామ్ దాడిలకు సంబంధించి కూడా పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ ఉగ్రవాదులతో కలిసి పోరాటం చేసింది, ఉగ్రవాదులతో కలిసి దాడి చేసింది. సో అందుకే టూరిస్టులు కూడా చనిపోయారనేటువంటి విషయాన్ని క్లియర్ గా చెప్పగలిగింది. అలాగే ప్రతి దాడిగా పాకిస్తాన్ పై దాడి చేసినటువంటి సందర్భంలో, పాకిస్తాన్ లో ఉగ్రమూకల స్థావరంపై దాడి చేసినప్పుడు అక్కడ ఉన్న ఉగ్రవాదుల కుటుంబ సభ్యులు చనిపోతే ఆ అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీ నేరుగా పాల్గొనడం అనేటువంటిది కూడా ప్రపంచ దేశాల ముందు భారత్ చూపించగలిగింది. అవన్నీ కూడా సాక్ష్యాలు ప్రపంచ దేశాలను నివ్వెరపోయేలా చేశాయి. పాకిస్తాన్ ని మరొకసారి ఉగ్రదేశంగా ప్రపంచ దేశం ముందు నిలబెట్టగలిగింది. సో ఒక వ్యూహ ప్రకారంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదంపై దాడి చేస్తూ భారత్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే చెప్పుకోవచ్చు ప్రపంచ దేశాల ముందు. ఇదే అంశాన్ని ఇప్పుడు అన్ని దేశాలకు ప్రతి దాడి తర్వాత వివరిస్తూ వస్తున్నారు. సో మనం దాడి చేసినటువంటి అంశంలో ఎక్కడ కూడా సాధారణ పౌరులు, పాకిస్తాన్లో ఉన్నటువంటి సాధారణ పౌరులు ఇబ్బంది పడలేదు. కానీ పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యల కారణంగా భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎల్ఓసి వెంట ఉన్న పూంచ్ సెక్టార్లో కావచ్చు, పఠాన్కోట్లో కావచ్చు, జమ్మూ లాంటి ప్రాంతాల్లో కావచ్చు సాధారణ పౌరులు చనిపోయారు. 16 మంది మొన్న చనిపోగా, మొన్న పహల్గామ్ అటాక్ లో టూరిస్టులపై దాడి చేశారు. టూరిస్టులపై ఏనాడు కూడా టెర్రరిస్టులు దాడి చేసి విచ్ఛిన్నం చేసిన పరిస్థితులు కలగలేదు, చాలా తక్కువ. ఆర్మీపై కావచ్చు, ఎల్ఓసి వెంటున్నటువంటి సైనిక దళాలపై కావచ్చు దాడులు చేసి వాళ్ళ కవింపుల చర్యలు చేశారు. కానీ టూరిస్టులపై దాడి చేసి భారత్లో ఒక ఉద్రిక్త పరిస్థితులను క్రియేట్ చేయడం, మతోన్మాద పరిస్థితులను క్రియేట్ చేయాలనేటువంటి ఒక కుయుక్తి ఆలోచనతో దాడులు చేశారు. సో ఇదంతా కూడా డెఫినెట్ గా పాకిస్తాన్ వెనుకుండి నడిపిస్తుంది అనేటువంటి అంశాన్ని భారత్ ప్రపంచ దేశాల ముందు ఉంచి ఉగ్రవాదంపై దాడి చేస్తున్నట్టుగానే చూపిస్తున్నాం. సో 1971 యుద్ధానికి ప్రస్తుత యుద్ధానికి చాలా తేడా ఉందనే చెప్పుకోవచ్చు. కానీ అలాంటి ఉద్రిక్త పరిస్థితులే ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. భారత్ నడుస్తున్నటువంటి వ్యూహం మాత్రం చాలా పటిష్టంగా, చాలా వ్యూహాత్మకంగా అయితే వెళ్తోంది. అందుకే ప్రపంచ దేశాల నుంచి ఎక్కడ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ గా నిలబడలేకపోతున్నారు. ఇటు టర్కీ కానీ అటు చైనా కానీ పాకిస్తాన్కి వెనక నిలబడడానికి, పాకిస్తాన్కి ఆయుధ సామాగ్రిని వాళ్ళకి అందించడానికి కారణం అనేకాలు ఉన్నాయి. పాకిస్తాన్ భూభాగంలో చైనా చేస్తున్నటువంటి మైనింగ్, అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఖనిజాలను మైనింగ్ ద్వారా చైనాకి తరలి వెళ్తున్నాయి. సో వారికి బదులుగా ఇచ్చినటువంటి ఆయుధాలు ఏ తీరుగా పనిచేసాయో మనం చూడొచ్చు. HQ-9 లాంటి అత్యున్నతమైనటువంటి డిఫెన్స్ సిస్టమ్ అందించాం, మా దగ్గర ఉందని పాకిస్తాన్ గర్వంగా చెప్పుకుంది. సో చైనా నుంచి వచ్చినటువంటి ఆ HQ-9 ఏ విధంగా పనిచేసిందో మనం చూస్తే అర్థమైంది. ఇక టర్కీ నుంచి వస్తున్నటువంటి నావికదళం, అక్కడ ఉన్నటువంటి టర్కీ నుంచి నావికదళం అంతా కూడా పాకిస్తాన్ సముద్ర తీరాలకు చేరాయి. సో టర్కీ కానీ ఇటు చైనా కానీ పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయంటే పాకిస్తాన్ నుంచి వాళ్ళు కోరుకున్నటువంటి అంశాలు, పాకిస్తాన్ భూభాగం నుంచి అత్యంతమైనటువంటి విలువైన ఖనిజ సంపదను చైనా తరలించుకుపోయింది. అలాగే చైనా అంతర్జాతీయంగా భారత్ పై ఎప్పటికప్పుడు నిఘా ఉంచేందుకు పాకిస్తాన్లో ఉన్న భూభాగాన్ని వాడుకుంటోంది. సో అందుకే చైనా పాకిస్తాన్కి కొంత వెనుక ఉండేటువంటి అవకాశం కనబడుతోంది, వెనకాల ఉందనే చెప్పాలి. ఇటు టర్కీ నుంచి కూడా పాకిస్తాన్కి ఈ విధమైనటువంటి సపోర్ట్ రావడానికి పరస్పరమైనటువంటి ఒప్పందాలు, అక్కడ ఉన్న పాకిస్తాన్లో ఉన్న విలువైన ఖనిజాలు మాత్రమే అని చెప్పాలి. ఇక ఇప్పుడు తాజాగా అప్డేట్, పాకిస్తాన్ పై నిన్న భారత్ చేసినటువంటి దాడితో ఆర్థికంగా మరింత చితికిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పుడు ట్వీట్ ఒకటి సంచలనంగా మారింది. తమకు మరింతగా లోన్లు ఇవ్వాలి, ఇంకెక్కువగా ఆర్థిక సహాయం చేయండి అంటూ ప్రపంచ బ్యాంకును ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. సో యుద్ధం జరుగుతోంది, అప్రకటిత యుద్ధం ఉగ్రవాదంపై కొనసాగుతుందని భారత్ చెప్తూ ఉంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి
అధికారిక వర్గాలు లోన్ల కోసం ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఎక్కడ దాకా వెళ్తుంది, పాకిస్తాన్ ఎందుకు వ్యూహం లేకుండా వెళ్తోంది అనేటువంటి అంశాలు, ఎందుకు ఇంకా కవింపు చర్యలు జరుపుతోంది అనేటువంటి అంశాలు మాత్రం నిజంగా కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశాలే. సో డెఫినెట్ గా వెనకాల ఉన్నటువంటి దేశాలను చూసుకొని విర్రవీగుతుంది అనేటువంటి విషయాన్ని అయితే కరెక్ట్ గా అర్థం చేసుకోవచ్చు. సో బట్ పాకిస్తాన్ చివరికి ఏమవుతుంది అనేటువంటిది చూడాలి. ఇలాంటి ప్రవర్తనే ఉంటే ఖచ్చితంగా ప్రతిదాడి గట్టిగా ఉంటుంది అనేటువంటి సమాధానాన్ని గత 4 రోజుల నుంచి భారత్ చెప్పుకుంటూ వస్తోంది. సో పాకిస్తాన్ మరీ ఇదే చేస్తే మాత్రం ఇంకా ఎటువైపు వెళ్తుంది ఈ అంశం మాత్రం తెలియాలి, చూడాలి. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.